దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 6 వీరి యొక్క దినఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో, వీరి యొక్క దినఫలాల ప్రకారం చేయని తప్పుకు మీరు నింద భరించాల్సి వస్తుంది. అంటే ఎటువంటి నిందను మీరు ఈ రోజు దినఫలాల్లో మోయాల్సి వస్తుందో, మిగిలిన అంశాలు ఈ రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయో పూర్తి వివరాలు అన్నీ కూడా మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను, పూర్తి వివరాలను ఈ వీడియోలో అందించబోతున్నాం. వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనక గమనించుకున్నట్లయితే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసే నైపుణ్యతను కలిగి ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు చాలా తెలివిగా ఉంటాయి. వీరు ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రజలను ఆకర్షించే విధంగా అలంకరించుకోవడానికి ఆసక్తిని కనపరుస్తారు. వీరు అందంపై ఆసక్తిని అధికంగా కలిగి ఉండడం మాత్రమే కాదు, వీరి యొక్క మనస్తత్వం కూడా అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క భావాలు కూడా చాలా ఆదర్శంగా ఉంటాయి. వీటి పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పాలి. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా మీకు చెడు జరగాలని భావిస్తూ ఉంటారు. ఎప్పుడు మీ పైన ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు. మీకు సమస్యలు లేకుండా మీరు హాయిగా జీవిస్తున్నారంటే వారికి అస్సలు తోచదు. ఏదో ఒక సమస్య సృష్టించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నిందలు మీపై మోపాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ భగవంతుడి యొక్క దయ కారణంగా మీరు వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోగలుగుతారు అని, వారు ఎటువంటి కుట్రలు చేసినా కానీ ఆ భగవంతుడు వాటిని ఆపుతున్నాడు. అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలు రావాల్సి ఉన్నా కానీ మీ యొక్క మంచితత్వం, మనస్తత్వం కారణంగా, మీ యొక్క దయాగుణం కారణంగా, మీరు చేసినటువంటి పూజల ఫలితంగా మీకైతే ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో ఆ నిందలు మీ వరకు రాకుండా దూరం అయిపోతూ ఉంటాయి. దేవుడు అడ్డుకుంటున్నాడు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిందను భరించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అంటే పొరపాటుగా మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పును హైలైట్ చేసి మీ పైన నింద మోపడానికి వారైతే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఫిబ్రవరి 6వ తేదీన మీకు దినఫలాల్లో కనుక మీరు చేయని తప్పుకు ఒక నిందను భరించాల్సి వస్తుంది. అంటే మీరు కావాలని తప్పు చేయలేదు, అనుకోకుండా ఒక పొరపాటు జరిగిపోయింది. మీ యొక్క ఉద్యోగి జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే కుటుంబపరమైన విషయమైనా కావచ్చు. బయట వ్యక్తులతో ఏదైనా చర్చిస్తున్న విషయంలో మిగతా వ్యక్తులు చూసి అపార్థం చేసుకోవడం ద్వారా కానీ, ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రం మీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఒక నిందనైతే మీరు మోయాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ అవకాశము ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీకు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆ శివుణ్ణి మనసులో మననం చేసుకుంటూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరైతే కనుక 8 సార్లు జపించండి. ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి, లేకపోతే కనుక మీ ఇంట్లోనే పూజా మందిరంలో కూర్చొని ఆ భగవంతుడితో చెప్పుకోండి. మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి, శివుణ్ణి ఆరాధించండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని వేడుకోండి. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడుతాడు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.